రైతుల ఇబ్బందులను నేరుగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పంటల సాగు అనేది జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా జరగాలని, ఇందుకు సంబంధించి పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏ పంటలు ఎంతమర విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్ సప్లై మధ్య సమతూకం ఉంటుందన్నారు. కేవలం డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టాలన్నారు. పొగాకు, కోకో, మామిడి, ధాన్యం రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు అధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. రైతుల దగ్గర ఉన్న కోకో పంట నిల్వలను కేజీ 500కు కంపెనీల ద్వారా కొనుగోళ్లు జరిపేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. అవసరమైతే ప్రభుత్వం ద్వారా నేరుగా కొనుగోళ్లు జరపాలని చెప్పారు. రైతుల దగ్గర హెచ్డి బర్లే రకం పొగాకు నిల్వలు ఎంత ఉన్నాయో దానిపైనే యాప్ ద్వారా ఖచ్చితమైన వివరాలు సేకరించాలని చెప్పారు. టొబాకో బోర్డుల్లో ఇందుకు సంబంధించి సెల్ ఏర్పాటు చేసి రోజువారీ కొనుగోళ్ల వివరాలను నమోదు చేస్తున్నామని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు హెచ్డి బర్లే, వైట్ బర్లే రకాలను టొబాకో బోర్డులో చేర్చాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మ్యాంగో జ్యూస్ అందించే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. టమాటో పంట గురించి కూడా చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగేలా ప్రోత్సహించి రైతులు ఆశించిన ధర వచ్చేలా చూడాలని అధికారులకు చెప్పారు. మరోవైపు ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్య లేదని, ఏ ప్రాంతాల్లో అయితే తడిచిన ధాన్యం ఉందో వాటిని కూడా కొనుగోలు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవి, రామానాయుడు, పయ్యోల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.